ప్రెగ్నెన్సీలో ఉపవాసం చేయాలా వద్దా, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? ఏదైనా ఆస్పీషియస్ డే వస్తుంటే అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ అడిగేది, మేడం ప్రెగ్నెన్సీలో ఉపవాసం చేయొచ్చా? సో మనం ఈ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 3 భాగాలను విభజిస్తాం. మొదటి 3 నెలలు, తర్వాత 3 నెలలు, ఆ తర్వాత 3 నెలలు. సో మొదటి 3 నెలలు ఇంకా పిండం బాగా పెరగలేదు కదా, ఉపవాసం చేస్తే ఏమవుతుంది అని అడిగే వాళ్ళు ఉంటారు. మధ్యలో 3 నెలల్లో పిండం ఇప్పుడే చిన్నగా ఉంది కదా, చెయ్యొచ్చా చెయ్యొద్దా అని అడుగుతారు. లాస్ట్ 7, 8, 9 నెలల్లో వాళ్ళు మాత్రం పిండం కొంచెం పెరిగింది కదమ్మా, అసలు చెయ్యొచ్చా వద్దా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో అసలు ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ అనేది రికమెండెడా కాదా? యాజ్ ఎ డాక్టర్, యాజ్ అన్ ఆబ్స్టెట్రిషియన్గా మేమైతే ఫాస్టింగ్ ప్రెగ్నెన్సీలో రికమెండ్ చెయ్యము, అసలు సజెస్టే చెయ్యము. ఎందుకు అంటే తెలుసుకుందాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో ఆల్రెడీ పేషెంట్కి నాసియా, వామిటింగ్స్, మార్నింగ్ సిక్నెస్ అన్నీ ఉంటాయి. దానిపైకి మనం ఫాస్టింగ్ చేస్తే ఇంకా సిమ్టమ్స్ అగ్రవేట్ అయిపోతాయి. వాళ్ళకి మళ్ళీ హెడేక్స్, డిజీనెస్, వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 3 మంత్స్లో ఫాస్టింగ్ అసలే చేయకూడదు. మళ్ళీ తర్వాత 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలల్లో చేయొచ్చా ఫాస్టింగ్ అని అంటే, బేబీ పెరుగుతుంది, మదర్కి న్యూట్రిషనల్ నీడ్స్ ఎక్కువ కావాలి, హైడ్రేషన్ నీడ్స్ ఎక్కువ కావాలి, అండ్ క్యాలరీ ఇంటేక్ ఎక్కువ కావాలి. సో ఈ టైంలో కూడా మేము ఫాస్టింగ్ సజెస్ట్ చెయ్యము. లాస్ట్ 3 నెలల్లో 7, 8, 9 నెలల్లో ఇంకా మదర్కి ఎక్కువ న్యూట్రిషనల్ నీడ్స్ అవసరం ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా సజెస్ట్ చెయ్యం. సో మరి ఫాస్టింగ్ చెయ్యాలి కదా మేడం, మేము ఫస్ట్ నుంచి చేస్తున్నాము, ఈ ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతే మాకు ఎలానో అనిపిస్తుంది అని అడిగే వాళ్ళ కోసం కొన్ని ఫాస్టింగ్ ముందు ఏం చేయాలి, ఫాస్టింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఫాస్టింగ్ నాట్ మోర్ దాన్ 6 అవర్స్. 6 అవర్స్ కన్నా ఎక్కువ టైం ఫాస్టింగ్ చేయకూడదు ప్రెగ్నెన్సీలో. అండ్ వాటర్ తాగకుండా అసలే ఫాస్టింగ్ చేయకూడదు, ఎందుకంటే హైడ్రేషన్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. లేదంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి. సో ఫాస్టింగ్ ఎలా చేయాలి మేడం, ఎలాగైనా ఒక 6 అవర్స్ చేస్తాం, 12 అవర్స్ చేస్తామని అడిగే వాళ్ళు ఉంటారు. సో ఫాస్టింగ్ కంపల్సరీ చేయాలి అని అనుకుంటే ఒక 6 అవర్స్ ప్లాన్ చేసుకోండి. దానికి ముందు ప్రిపరేషన్ చేసుకోండి. ముందు అంటే బిఫోర్ డే. సో నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేస్తారు అని అంటే ఒక 6 అవర్స్ ప్లాన్. ప్రెగ్నెంట్ లేడీస్ ఓన్లీ 6 అవర్సే ప్లాన్ చేసుకోండి. దానికి ముందు ఏం చేద్దామనంటే బిఫోర్ డే కొంచెం హైడ్రేషన్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, మోర్ హైడ్రేటెడ్, మోర్ క్యాలరీ ఇంటేక్ తీసుకోండి. ఫ్రూట్స్ అంటే ఏం తీసుకుంటారు, వాటర్ మెలాను, మస్క్ మెలాను, ఆరెంజెస్, కుకుంబర్స్, ఎక్కువ వాటర్ ఇచ్చే ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోండి. స్టే వెల్ హైడ్రేటెడ్. చాలా హైడ్రేషన్ అనేది ఎక్కువ, మీరు డే ప్రీవియస్గా అంతకుముందు ఉండేదానికన్నా ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసేసుకోండి. సాలిడ్ ఫుడ్ కూడా బిఫోర్ డే కొంచెం ఎక్కువగా తీసుకోండి. సో ఫాస్టింగ్ డే ఏం చేస్తారు అని అంటే ఒక 6 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత ఫాస్టింగ్ని మనం ఎలా బ్రేక్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేయాలి అని అంటే దాన్ని కూడా ఆఫ్టర్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైడ్రేటెడ్ ఫుడ్స్ తోటే స్టార్ట్ చేయాలి. ఎనీ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్ సూప్స్తో స్టార్ట్ చేయండి. లైట్ మీల్ ఆర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాతనే సాలిడ్ మీల్కి వెళ్ళండి. ఇది ఆఫ్టర్ ఫాస్టింగ్ అండ్ ప్రీ ఫాస్టింగ్. మీకు ఫాస్టింగ్ చేసేటప్పుడు మాకు ఎలా తెలుస్తుంది మేడం ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని అంటే, మనలో ఫస్ట్ వచ్చే ఫీల్ థర్స్ట్. మనకి దాహం అవుతుంది అని అంటే మటుకు వాటర్ తాగేసేయండి. దానికి మాత్రం మీరు ఏది సంకోచించకండి. ప్రెగ్నెన్సీలో మనం థర్స్ట్ ఫీల్ అవుతున్నాము అని అంటే ఫాస్టింగ్ అని మాత్రం చూడకండి, వాటర్ తాగేసేయండి. 6 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత మటుకు ఫాస్టింగ్ బ్రేకింగ్ని మటుకు నెమ్మదిగా చేసేసుకోండి. 6 అవర్స్ ఫాస్ట్ తర్వాత సాలిడ్ మీల్ని ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చేసి సాలిడ్ మీల్ తీసేసుకోవచ్చు. ఫాస్టింగ్ వల్ల మీకు హెడేక్ కానీ, వీక్నెస్ కానీ, కళ్ళు తిరగడం, నాసియా, వామిటింగ్స్, పెయిన్ అబ్డమెన్ ఇలాంటివి ఏమైనా ఫాస్టింగ్ టైంలో అనిపిస్తే మటుకు ఇమీడియట్గా ఫాస్టింగ్ని ఎనీ వాటరీ ఫుడ్స్ తోటి కానీ, ఫ్రూట్ జ్యూసెస్ తోటి కానీ, వెజిటబుల్ జ్యూసెస్ తోటి కానీ బ్రేక్ చేసేయండి. సో డూ ఫాస్టింగ్ అకార్డింగ్ టు యువర్ మెడికల్ ప్రాక్టీషనర్ అడ్వైస్. డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే ప్రెగ్నెంట్ లేడీస్ ఫాస్టింగ్ చేసుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్కి మెడికల్ అడ్వైస్ కంపల్సరీ. అండ్ ఆఫ్టర్ ఫాస్టింగ్ మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.